సార్ను మన కొడిమేల మండల ఎంపీపీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా జెడ్పీటీసీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవ ఎంపీఓ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన అదనపు డిఆర్డీఓ గారు మదన్మోహన్ సార్ని గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎస్ఆర్పి తిరుపతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అసిస్టెంట్ డిఈఓ సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. పద్నాలుగవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏపీడీ గారికి మరియు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నయ్య సార్ గారు అండ్ అసిస్టెంట్ మేనేజర్ గారు దేవేందర్ రెడ్డి గారికి అండ్ అంబుడ్స్మెన్ సార్ కృష్ణారెడ్డి గారు అండ్ ఎస్ఆర్పి తిరుపతి గారు, ఎంపీఓ గారు అండ్ మండల స్థాయి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శులు, డిఆర్పీస్ అందరికీ కూడా నా నమస్కారాలండి. మరి గత వారం 10 రోజులుగా సోషల్ ఆడిట్లో భాగంగా కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2023 వరకు గాను చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ గ్రామ సభలన్నీ కూడా అన్ని గ్రామాల్లో నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మరి ఆయా పనుల్లో జరిగినటువంటి పనితీరును కూడా డిఆర్పీస్ నోట్ చేసుకుని గ్రామ సభల్లో కూడా నివేదించడం జరిగింది. మరి ఆ పనులన్నింటికి సంబంధించి కూడా ఈరోజు మండల స్థాయిలో పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఏపీడీ గారు ప్రారంభిస్తారు. ఈ సోషల్ ఆడిట్ దాదాపుగా 4,28,000 మ్యాండేజ్కి సంబంధించినటువంటి పనులకు ఆడిట్ నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఆయా గ్రామాల్లో నిర్వహించినటువంటి తనిఖీలో భాగంగా మనకి వచ్చినటువంటి రిమార్క్స్ కానివ్వండి, సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ కానివ్వండి, ఈ ఫైనల్ హియరింగ్లో కూడా మీరు సబ్మిట్ చేసి సోషల్ ఆడిట్లో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది ఏపీడీ గారిని కోరుతున్నాను. 14వ విడత సోషల్ ఆడిట్ ప్రజావేదికకు విచ్చేసిన గౌరవ అడిషనల్ డిఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, అంబుడ్స్మెన్ సార్ గారికి, డివిఓ గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారికి, అలాగే ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి, ఇదే స్టాఫ్ అండ్ పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో విచ్చేసిన గౌరవ ప్రజలు, గ్రామాలలో విచ్చేసిన గౌరవ ఎంపీటీసీలు మరియు పత్రికా విలేకరులందరూ కూడా సోషల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1/4/2022 నుంచి 31/3/2023 వరకు 4,20,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 జీపీలలో కొన్ని మస్టర్స్ ఇవ్వలేదు, ప్యాడర్స్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వీటిలో బేసిక్ అన్ని కూడా కలవడం జరిగింది. ఇక్కడ 12 టీములు, 24 గ్రామ పంచాయతీలు, అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. నివేదికలు కూడా చదివి వినిపించడం జరిగింది. అటు యొక్క నివేదికలు గ్రామ పంచాయతీ వారిగా ఇప్పుడు చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, ఫీల్డ్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, ఈసీ గారు, కంప్యూటర్ ఆపరేటర్స్ మీ యొక్క రిపోర్ట్ చదువుతున్నప్పుడు స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఉండాలని కోరుకుంటూ మొదటి గ్రామ పంచాయతీ వాటికి సంబంధించిన ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తా అనుకున్నప్పుడు
స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటూ మొదటి గ్రామ పంచాయతీ నాచుపల్లి. ఓకే నాచుపల్లి గ్రామ పంచాయతీ 1/4/2022 నుంచి 31/3/2023 వరకు రికార్డు పీరియడ్ నందు మొత్తం కూలీల వేతనాలు 41,44,080 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. సామాగ్రి పరంగా 2,02,781 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. టోటల్ వచ్చేసి 43,46,861 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది సార్. ఈ రికార్డు పీరియడ్ నందు మొత్తం 32 రకాల పనులన్నీ చేయడం జరిగింది. 32 రకాల పనులన్నీ వెరిఫై చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం టోటల్ 879 జాబ్ కార్డులు గలవు. అందులో యాక్టివ్ జాబ్ కార్డు వచ్చేసి 637. ఈ రికార్డ్ పీరియడ్ నందు పనిచేసిన జాబ్ కార్డు సార్ 565 సమాచారం సార్. ఇది ఏడో విషయం సార్, 1 నుంచి 6 వరకు సమాచారమే. ఏడో విషయం వచ్చేసరికి సార్ ఇక్కడ ఈ రికార్డ్ పీరియడ్ నందు మొత్తం 32 రకాల పనులు చేయడం అనేది. 2 జాబ్ కార్డ్స్ జిరాక్స్ చేస్తే వెంటనే జాబ్ కార్డ్స్ కొట్టేసి అరవింద్ వచ్చిందా? అరవింద్ చేసుకొని వాళ్ళ కమ్యూనికేట్ మరి ఎందుకు ముందే కదయ్యా మీరు అప్రోచ్ అవ్వాలి కదా. ఎవ్రీ మెంబర్ని అప్రోచ్ అవ్వమని చెప్పాము. యాక్టివ్ బేసికర్స్ అందరినీ కూడా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ కాంకరెంట్ సోషల్ ఆడిట్ వచ్చినప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ అదేనే డిమాండ్ అడిగి తీసుకోమన్నారు కదా. వాళ్ళు గ్రూప్ ఫామ్ ఇవ్వాలి ఏమని ఇక్కడ ప్రాసెస్ నడుస్తుంది. గ్రూప్ ఫామ్ ఓకే. మనకు కనీసం సౌకర్యాలు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ప్రజెంట్ గవర్నమెంట్ నుండి లేదు. బట్ సాధ్యమైనంత వరకు మనము టీఎస్సీస్ నుండి కలెక్ట్ చేసుకొని ఇవ్వమన్నాం. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ తర్వాత సార్ వాళ్ళకి చూపెట్టలే. ప్రొవిజన్స్ కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం షేడ్కు సంబంధించి జీపీ ఫండ్స్ నుండి మీకు అందరు కూడా మనకు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమేమి కావాలనో పంచాయత్ సెక్రటరీస్ అందరు కూడా ఉన్నారు కాబట్టి మీకు వర్క్ సైట్లో మినిమం ఒక 2 షేడ్స్ ఉండేటట్టు ప్రొవైడ్ చేసుకోండి. టార్పాలిన్ కవర్స్ ఉంటాయి కదా, అవి 2 ప్రొవైడ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ నుండి ప్రొక్యూర్ చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్కు సంబంధించి కూడా దయచేసి ఒక్కొక్క మినిమం ఒక 1-2 కిట్స్ అరేంజ్ చేసేసుకోండి. పెద్ద ఖర్చు ఏం కాదు. ఇవన్నీ కూడా నార్మల్గా 2-3,000 రూపీస్లో అయిపోతుంది. వాటర్ ప్రొవిజన్కి సంబంధించి మీకు ఆల్రెడీ దీనిలో వస్తుంది ఎస్టిమేషన్లో ఈచ్ వేస్ట్ సీకర్కి 2.5 రూపీస్ 5 లీటర్స్ చొప్పున మనకు ప్రొవిజన్ ఉంది. సో టీఎల్ రికార్డ్ చేసేసి కన్సర్న్ గ్రామ పంచాయతీకి పేమెంట్ చేసేయండి. ఓకే. ఆల్రెడీ మీరు ఎస్టిమేషన్స్లో ప్రొవిజన్ లేకుంటే గతంలో ఉన్న వాటిల్లో రివైజ్ ఎస్టిమేషన్ వేసుకోండి. ఓకే. వేసుకొని ఖచ్చితంగా ప్రొవిజన్స్ అనేది ఇవ్వాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు. షేడు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్టు, తర్వాత ఇంకోటి వర్క్ సైకిల్స్లో వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ అనేది గ్రామ పంచాయతీ నుండి మినిమం ఒక బేస్డ్ ఆన్ వేస్ట్ సీకర్స్ని బట్టి మీరు ఒక్కొక్కరికి కనీసం 5 లీటర్ల చొప్పున ఇచ్చేటట్టు ప్రొవైడ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక బాటిల్లో ఒక 1-2 లీటర్స్ బాటిల్స్ అనేది క్యారీ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పండి. వేస్ట్ సీకర్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ మనం ఇచ్చినవి సరిపోకుండా కానీ వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటారు. సెక్రటరీస్ వచ్చారు ఎవరైనా? అరవింద్ అవ్వండి. ఓకే. మేము కూడా సర్కులర్ పెట్టిస్తాను. ఏం ఇబ్బంది లేదు. స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరు కూడా తప్పేం చెప్పరు, అడ్డం చెప్పరు. ఓకే. ఆధార్ అథెంటికేషన్ చేయించవచ్చు కదా, తీసుకెళ్ళి పంపించారు సార్. ఆధార్ చేసి రిజల్ట్ తీసుకొచ్చి సార్ ఇచ్చింది.
వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు సార్. ఇచ్చినాక ఏంటంటే రైతులు సార్ మరియు అచ్చా అక్కడ నుండి కన్ఫర్మేషన్ రావాలి సార్. మీ ఇంట్లో పోస్ట్ ఆఫీస్లో అందరూ వచ్చేస్తారు. పోస్ట్ ఆఫీస్ బాగుంది. పోస్ట్ ఆఫీస్లో 1-2 డేస్లో అయిపోతుంది, 1 వీక్లో కన్ఫర్మ్ ఉన్నారా ఆయన? మరి ఇప్పటి నుండి చేస్తారా? చేస్తాం సార్. ఎన్ని జీపీలు ఉన్నాయి? 2 జీపీలు సార్. ఓకే, మీ దగ్గర చేస్తున్నామా? చేస్తాం. ఏ జీపీ? డబ్బులు ఓకే. 20 సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్ 25%. చేస్తున్నారా? అవును సార్. గుడ్. ఓకే. 21 సార్ ఏం బుక్లలో 12వ 13వ కాలమ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. గుడ్. ఓకే. సర్వేల్ రిజిస్టర్స్ అనేది టోటల్ చిన్న ప్లాంట్ పెట్టిన ఒకటే సరే మెయింటెనెన్స్ పేమెంట్ చేసే క్రమంలో పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేసేది అక్కడి పని అనేది 1 వీక్ సార్. మీరైనా చూసుకోవాలి. ఎంబీలలో పాస్ ఆర్డర్స్ ఉన్నాయా, సంతకాలు ఉన్నాయా లేవా, ఈ ఇష్యూస్ కూడా మీకు చెప్తారనే మళ్ళీ రిపీట్ కావద్దు. డివియేషన్ ఏం లేదు కదా. తొమ్మిది సార్ ఇక్కడ గత విడత ఇష్యూ సార్. ఇక్కడ ఇద్దరికి 100 days కంప్లీట్ కావడం జరిగింది సార్. పేమెంట్ కాలేదు సార్. వర్క్ క్లోజ్ అయింది సార్. ఆయన ఏం రాయలేదని చెప్తున్నాను. దిస్ ఈస్ టు బి సర్టిఫైడ్ దట్ ఈస్ పాస్వర్డ్ ఫర్ సో అండ్ సో అమౌంట్ అని చెప్పేసి వైడ్ FTO నెంబర్ అని చెప్పేసి డేటెడ్ అని చెప్పేసి రాసేయాలి. రాసి కింద సర్టిఫైడ్ బై APO, CO, MPDO. స్టాంప్లో కూడా గదే ఉంటుంది. రైటింగ్ బాగా అవుతుందని మీకు స్టాంప్ వాళ్ళు వేసేది. యాక్చువల్ అయితే రెడ్ పెన్ తోటి రాయాలి. అర్థమైందా? అదే సార్ అంటే మాస్టర్లో పేమెంట్ ఆగిందా? ఆగింది సార్. అది మరి ఇక్కడ రద్దు అయిపోయింది కదా. ఎన్ఎంఎస్ ప్రాబ్లం అని చెప్పేసి సార్ మాస్టర్ క్వాంటిటీ డిటెక్టెడ్ అని చెప్పేసి రాస్తే అయిపోయింది కదా. దీని మాస్టర్ దీ బాబు, మాస్టర్ దీ తర్వాత నేను చూస్తాను. సార్ ఇక్కడ అయితే నోట్ అయితే పెట్టాలి. చిన్న నోట్ రద్దు అయిపోయింది. అది వాళ్ళ విషయం చెప్పినాం సార్. మేము వేస్తే సార్ మేము రాయాలి. నేను ఇందాక ఏమన్నాను అప్పటి నుండి చెప్తున్నాను. కానీ వాళ్ళకి చెప్పినాం. మీ అబ్జర్వేషన్స్ మీ అబ్జర్వేషన్ అయితే రాయాలి. మా అబ్జర్వేషన్ మేము రాసినాం సార్. సార్ నోట్స్ ఏదో క్వాంటిటీ సరిపోయింది. మరి 6 సింగిల్స్ కింద సార్ ఎంబీ క్వాంటిటీ దీనికి ఈక్వల్ అంటున్నా. సార్ ఈ సాఫ్ట్వేర్కి మనకు వేజ్ పడేది 6 వచ్చేసి యాక్చువల్ 120 ఎంటర్ చేయగానే మనకి వెళ్ళిపోతుంది. మీ మనసులో ఉన్న మాట మాకు లేదు సార్, ఇది ఒక్కటి మిస్ అయినట్టు కంపల్సరీ దాన్ని తెలుసుకోవాలి. రిమార్క్స్ రాస్తున్నాం. క్వాంటిటీ చేసినాం సార్. కొన్ని రౌండ్ అప్ చేసి 6 చేసినాం. కానీ రీసెంట్ కూడా యాజ్ పర్ NMMS అని చెప్పేసి మరి అదే ఎన్ఎంఎస్ 6 days ఎట్లా పోతుంది? పనికి రాలేదు కదా. రికవరీ ఇవ్వాల్సింది ఫీల్డ్ అసిస్టెంట్ రికవరీ మీ కాదు. లేదు సార్, అది సిఓ మిస్టేక్ సార్. సార్ వాళ్ళు ఎంత చేస్తారు ఏం చేయరా సార్?
నేను ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లమ్ తోటి అయిందా లేకపోతే సీఓ మిస్టేక్ తోటి అయిందా అనేది ఏదో డిస్టర్బ్ చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఆమె వర్క్కి 4 days వచ్చింది. సో ఇక నాకు అదంతా అవసరం లేదు, మంచి సగం అయితే సార్ మిస్టేక్ పంచాయతీ నేను నింపలేను. రికవరీ ఫ్రమ్ క్యాప్చర్ చేసేటప్పుడు అది టచ్ అయితే ఆటోమేటిక్గా అటెండెన్స్ సిఓ వెళ్ళిపోతుంది. అండ్ ఎఫ్ఏ అది అది సంతకాలు తీసుకుంటే ఒకవేళ ముందు వెళ్ళినా తర్వాత వెళ్ళినా మనకు సంబంధం ఉండదు. నెక్స్ట్ డే రాకున్నా కానీ ఆబ్సెంట్ వేస్తావు కానీ మళ్ళీ అటెండెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు సింగిల్ సిగ్నేచరే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మళ్ళీ రిపీట్ అవుతాం. కన్సర్న్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి తీసుకోవాలి. ఎందుకంటే ఇరిగేషన్ వర్క్స్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి. రేపు పొద్దున ఏమైనా వర్క్స్ డిస్టర్బ్ చేసినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ నుండి మనం ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయొచ్చు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుండి. మనం ఎన్ఓసి తీసుకోకుండా పను ఇక్కడ ఏమి ఇది ఎవరు మీరు క్రియేట్ చేసేది? ఇది మేము చేసినాం సార్. అవసరం లేదు. ఈ పేమెంట్ ఇచ్చేస్తే అయితే దీని కరస్పాండింగ్ ఆర్డర్ తీసుకుంటాయి. ఇది వీళ్ళ ఈజీ కొరకు చేసుకుంటాం. మన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కింద పెట్టి దానికి లేదు కదా. ఇప్పుడు గతంలో రాగాస్ మాస్టర్లోనే అయితే ఉండేది, ఇప్పుడు ఇది లేదు కదా. చెక్ మెథడ్ దానికి సంబంధించి ఏదైతే మాస్టర్ జనరేట్ అవుతుందో అదే ఫాలో అవుతుంది. కొత్తగా మనం మళ్ళీ మీరు క్రియేట్ చేసారు కాబట్టి కొత్తగా ఉన్నది చేయండి అమ్మా అంటే కొత్త చేస్తుంది. స్టాంప్ ఉంటేనే బెటర్ మనకు కన్సిడర్ అవుతుంది. మరి చేస్తే కరెక్ట్ ప్రాపర్గా చేయాలి, సగం సగం చేయదు కదా. పనిచేసింది సార్. కూలీలు 12 రోజులకు మాత్రమే పేమెంట్ వెళ్ళింది. పనిచేసి 2264 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అయింది సార్. రాయాలమ్మా అబ్జర్వేషన్ ఇది రాసినప్పుడు తీసుకోవడానికి ప్లాంట్కి సంబంధించి ఇచ్చే వాటిలలో అవెన్యూకే ఇస్తాం. చాలా కాస్ట్లీ ప్లాంట్ అది. మనం 60/60 ఇస్తాము. డెప్త్ దానికి సంబంధించి అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తాము. ప్లస్ మనకు 3 years మెయింటెనెన్స్ ఉంటుంది. రేట్ పర్ ప్లాంట్ కూడా ఎక్కువ ఉంటుంది, వాచ్ అండ్ వాట్ కానీ తర్వాత మిగతా కానీ. సో దయచేసి ఇది ఖచ్చితంగా సర్వైవల్ ఉండాల్సిందే. ఓకే, సో మీరు పోయిరదని చెప్పేసి వేయండి. మీరు ఇది మొత్తం వేయండి. ఇక్కడ మీకు వీక్ సంబంధించి ఎక్కడ వేసినా పర్వాలేదు, దాని పక్కకే వేయాలని ఏం లేదు కదా. అంటే ఈ వీక్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మేము పేమెంట్ ఇవన్నీ వేయచ్చు కదమ్మా, ఎక్కడైనా వేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రెగ్యులర్గా నడుస్తాయి. స్టాంపే కదా, స్టాంప్ కనబడితే అయిపోయాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్లాంటింగ్ వర్క్ హరితహారం వాటికి సరే ఈ వీక్ ఇక్కడికి క్లోజ్. ఈ వీక్ అయిపోయినాక నెక్స్ట్ ప్రతి దానిలో వస్తుంది. నేను ఫైన్ వేసుకుంటూ పోతే మీకు సరిపోదు కట్టడానికి. సార్ నెక్స్ట్ ఇప్పటికే రైల్వే చేశాను, నెక్స్ట్ నాకు మళ్ళీ రిపీట్ కావద్దు. సార్ 10 నుండి 20 వరకు ఇవి ప్రొసీజర్ పేరా సార్. సార్
అమ్మ టీఏ భువనేశ్వర్ ఫొటోస్ అన్నీ ఓన్లీ ఒక్కటే పెడుతున్నాం అంటే స్టార్టింగ్ కూడా పెట్టట్లేదు, ఓన్లీ జరుగుతున్నాయి డ్యూరింగ్ మాత్రం పెడుతున్నాం సార్. డ్యూరింగ్ మాత్రం పెట్టారు సార్. మనకు ఫైల్లో కూడా కొన్ని అటాచ్ చేసారు. వర్క్ ఫైల్లో కూడా మాస్టరు ఫొటోసు రెండైతే ఖచ్చితంగా ఉండాలి. సార్. మీరు కూడా నమోదు చేయలేదు డీటెయిల్స్ ఇక్కడ. సరే సార్, ఏ పని దేని గురించి రాసింది రాస్తా. జీపీలో వీళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి 4,000 ప్లాన్స్. కంప్లైంట్ కాపీ ఇచ్చిరా? సార్ కంప్లైంట్ కాపీ ఇచ్చిరా? ఇచ్చేది సార్. వేరే ఊరు వాళ్ళు సార్. వెర్నియర్ సార్, వెర్నియర్. అవును సార్. మరి మీరు అందరూ కూడా అదే ఫాలో కండి. డిజిటల్ సార్ వెర్నియర్. మిల్లీమీటర్లో తేడా వస్తుంది సార్. దాంతో జనరల్గా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే ఏ ఇంజనీరింగ్ వాళ్ళు కొనలేదు, అంతా మైక్రో లెవెల్లో నేను నమ్ముతాం బిల్లు చూసుకుంటాం పెట్టేస్తాం. అంతేగాని మీరు ఈ లెవెల్లో మైక్రో లెవెల్లో బాబు ఇది పీపుల్స్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేసేటి అన్ని పీపుల్స్ ఎస్టిమేషన్, ఇందులో కాంట్రాక్టర్ బెనిఫిట్ ఉండదు. ఓకే, మార్జిన్ అనేది చాలా వెరీ వెరీ లో మార్జిన్స్ ఉంటాయి. సో వీళ్ళు మార్కెట్ రేట్కి మనం ఇచ్చిన ఎస్టిమేషన్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 12 సార్ రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 13 సార్ పని జరుగుతున్న ఫొటోస్ నిర్వహిస్తున్నారు. 14 సార్ 5 రకాల రికార్డ్స్ మాత్రమే వర్క్ ఫైల్లో పొందుపరచదు, మిగతాయి పొందుపరచలేదు. 15 సార్ సంతకాలు నమోదు చేయడం జరుగుతుంది. 16 రోల్ కాల్ చేయడం లేదు. 17, 18, 19 సార్ ఇన్ఫర్మేషన్ సార్ ఇవి చేస్తున్నారు. అవి 20 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ 10 వర్కాయిల్లో 4,644 మొక్కలకి వాచనవాడు ఇవ్వడం జరిగింది. ఇందులో 3,707 మొక్కలు బ్రతుకున్నాయి, 937 మొక్కలు లేవు సార్. ఇవి కూడా ఫారెస్ట్లో పెట్టారు సార్, హరితవనాలు. ఇది కలిపి ఉంటుంది సార్. వర్క్ ఐడి మెయిన్ ఇంపార్టెంట్ కదమ్మా. ఇక్కడ వర్క్ ఐడి ఇక్కడ అచ్చా ప్రాజెక్ట్ గుర్తింపు. ఓకే సరే. ఓకే ఇది రెండు ఇది ఒకటి ఇది కూడా వేసేయచ్చు కదా, రెండు పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. కొంచెం ముంగట పెట్టుకుని ఒక 10 నిమిషాలు. ఓకే సార్ చేస్తాం. చేసారు రౌండ్ చేసి 1 అని వేసారు. అంటే సార్ ఇక్కడ ఏంటంటే అటెండెన్స్ కొట్టేప్పుడు బండ్ని బుక్ చేసి సార్ కొట్టుట్లో మనం చేంజ్ చేయరాదు కాబట్టి బండి చెప్పి వాళ్ళు చెప్పి మరి ఇక్కడ రాయాలి కదా యాజ్ పర్ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్. ఇక్కడ దీని ప్రకారం అయిపోయింది. ఇక్కడ సిఓ మిస్టేక్ కాదు, ఎఫ్ఏ మిస్టేక్. ఎవరు ఇది పిఎస్ ఎవరు పిఎస్పీ రేడా సాగర్ గ్రామ పంచాయతీ
డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. ప్లే స్లిప్లో పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు సార్. ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇట్టి పనుల చూసుకో ఏ సెక్రటరీ అనేది రాసుకోవాలి. అదేది అడ్రస్ 5 days అది కూడా ఎనిమిది రాస్తే అయిపోయింది. దాని మీద రాసినట్టు రాస్తే సార్ 9th వరకు ఇన్ఫర్మేషన్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. ప్లే స్లిప్లో పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు సార్. ఏ రకాల రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 128 ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఇష్యూ నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ విభజన కొరకు 2 దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. అట్లాగే డిమాండ్ కూడా అడుగుతున్నారు. ఈ వారం పని కల్పిస్తారని చెప్పి పని పెట్టారు నలుగురికి. సార్ పని కొరకు 4 దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. గత విడత సామాజిక తనిఖీకి సంబంధించి 100 రోజులు నిండిన వారికి పేమెంట్ చేయాల్సి ఉండగా పేమెంట్ చేయలేదు సార్. 12 రోజులకు 2,740 రూపాయలు సార్. మీరు ప్రాపర్గా ముందు రోజు ఇచ్చి పంపిస్తే ఇవన్నీ ఇష్యూ ఉంటుంది. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మనం పట్టించుకోవాలి. తర్వాత చేస్తారు సార్ 30 సార్. హరితవనాల పనిలో భాగంగా ఉపయోగించిన మస్టర్లు చందన అను హక్కుదారులకి మస్టర్ ముగించిన తర్వాత 5 రోజులకు హాజరులు వేసి 875 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మీరు వర్క్ ఫైల్లో పెట్టుకోవాలి కదా. వర్క్ ఫైల్ ఎందుకు పెట్టుకోలేదు? రీసెంట్గా అప్పటి నుండి వస్తున్నాయి, ప్రతి జీబీలో వస్తుంది. మీకు బిల్స్ అయితే ఇచ్చాం కదా, వాళ్ళే ఇచ్చారు కదా, సప్లయర్ ఇచ్చిండు బిల్స్. దాని ప్రకారం మీరు ఎఫ్టీఓ జనరేట్ చేసారు. బిల్స్ ఓచర్స్ ఇచ్చేయడానికి కోఆర్డినేషన్ మీటింగ్లో చూసుకోవాలి పోయినాయా లేవా అని. మరి ఏడాది దాచుకుంటే సార్ ఇష్యూ నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ కొరకు 2 కుటుంబాల్లో 4 దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు 1 దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. సార్ 9 ఏమో కొత్త జాబ్ కార్డ్ సార్. సార్ అటెండెన్స్ వేసి పరిమాణం కూడా కొట్టేసి ఎక్కువ రాసి పేమెంట్ చేసారు సార్. 3 రోజులకు 735 రూపాయలు సార్.
ఏం బాబు సిఓ అంటే టీఎల్ని అడిగి చూసాం సార్ అది వాళ్ళకి జరిగిందంటే సరే మీకు ఇస్తామని చెప్పి క్వాంటిటీ ఇస్తేనే పేమెంట్ వాళ్ళకి ఇచ్చి చూసాం సార్. క్వాంటిఫై కూడా చేయరాదు వాచ్ అండ్ వాడు ఫీల్డ్ మీద ఎంత చేసారని తెలియదు. సరే విషయం ఏంటి అట్లే అంతేగాని నువ్వు వాళ్ళు చేసారని వాళ్ళు ఊరికే రాస్తారా చూడకుండా రాసుకుంటారు నీకు ఎందుకబ్బా వర్కౌట్ రాకుండా కాకుండా నువ్వు పెట్టాల్సి వస్తుంది కదా. ఇష్యూ నెంబర్ 8 డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకుంటలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 10 పే స్లిప్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 ఎర్ర కలర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 వర్క్ ఫైలు పూర్తి వర్క్ చేస్తుండే ఆయన సో సిఓ అట్లాంటి ఎర్ర రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. చాలా ఉన్నాయి సార్. అట్లాంటి స్టార్టింగ్ పోయి ప్రాబ్లమ్ బాగా వచ్చినాయి సార్. వాళ్ళకి తెలియక క్యాప్చర్ అయిందో కాలేదో కూడా వాళ్ళకి అవగాహన లేక మేట్స్ సార్ ప్రజెంట్ ఫీమేల్ స్టూడెంట్స్ పర్ఫెక్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం వస్తే చెప్తున్నారు లెటర్స్ కానీ ఇప్పుడు రికార్డ్ పరంగా మీరు ఇవి అవే సార్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 4 రోజులు పనికొచ్చినా కూడా క్యాప్చర్ ఒకరోజు అయ్యేసరికి మనం అక్కడ ఎంతైతే అంతే చేయాలి. వీళ్ళు కనుక ముందు ఇన్ఫార్మ్ చేస్తే పర్టికులర్ డేట్స్ మీరు ఎగ్జామ్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. మీరు ఇన్ఫార్మ్ చేయాలి, మీరు చేయాలి కదా, మరి మీరు కమ్యూనికేట్ చేయాలి కదా. ఇక్కడ మీరు నాకు ఎన్ఎంఎంఎస్లో షోన్ అవుతున్నది, దాని ప్రకారం నాకు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తున్నది. మరి నా పన్నా మీరు రెక్టిఫికేషన్కి లెటర్ ఇస్తారని అడగాలి కదా. స్టార్టింగ్ తెలియదు సార్. అప్పుడు మనకి ఎగ్జామ్షన్ కూడా మనకు ముందు తెలియదు. తర్వాత ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత అన్ని మండల్స్ చెప్పిన తర్వాత ఎగ్జామ్షన్ అనేది మనకు ఆప్షన్ ఈ మధ్య ఇచ్చింది. రీసెంట్ ఒక 6 months బ్యాక్ నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది ఎగ్జామ్షన్. ఇది స్టార్టింగ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. అది మళ్ళీ చేపిస్తున్నాం సార్. క్లారిఫై తీసుకొని ఒకవేళ క్లియర్ అయిన వాళ్ళకి డిమాండ్ కొట్టి ఇంకా మళ్ళీ నాకు డిమాండ్ కొట్టిన దానికి పేమెంట్ వెళ్ళిపోతుంది. కానీ లేదు సార్ ఈ వీక్ అనుకో పేమెంట్ అయింది కదా. అదే సార్ అదే డిమాండ్ కొడితే నువ్వు మళ్ళీ పేమెంట్ డిమాండ్ కొడితే మళ్ళీ పేమెంట్ ఎన్ని రోజులు వర్క్ వచ్చిందని చెప్పేసి క్లారిటీ అట్లా మీరు పోయినసారి 6 రోజులు కట్టేసేయండి. వర్క్ దీనికి ఇంకో ప్రాసెస్ పెంచుకుంటూ పోవాలి. 874 రూపాయలు 2 టాస్క్లకు. జీపీకి పేమెంట్ ఇచ్చిన సార్ వాళ్ళ నేమ్ బోర్డుకు 1552 రూపీస్ సార్. నేమ్ బోర్డు రాయలే కదా, రాసినాయి సార్ కింద సెకండ్ పేజ్ నెంబర్ 32. ఇందులో కూడా ఉంది. అవును సార్ 2 టాప్ 31 అంతే కదనే. లేదు కాంక్రీట్ అడిట్ చేయడం జరిగింది. మాస్టర్లు ఉన్నాయి కానీ మాస్టర్లో కూలీల సంతకాలు లేవు సార్. 36 మెంబర్స్ పని జరుగుతుంది కానీ మాస్టర్ల సంతకాలు తీసుకోలేదు. ఎలాంటి పేమెంట్ పెండింగ్ ఉండొద్దు, డిమాండ్ మాస్టర్స్ కూడా ఉండొద్దు. డిమాండ్ కూడా 0 చేయాలి వర్క్ అటెండ్ కానీ. ఇవి చేస్తేనే క్లియర్గా అవి స్ప్లిట్ అవ్వడం కానీ. వర్క్ ఐడీలు అన్నీ క్లోజ్లో ఉండేవి అని మొత్తం అన్నీ రాసినాము. ఇట్లా ఆంటీ అబ్జెక్షన్స్ వచ్చినవి అన్నీ రాసినాము. వర్క్ ఐడీ వైస్
ఒక్కొక్క వర్క్ ఐడి వైజ్ ఒక్కొక్కటి అందుకు 100 డేస్ వాళ్ళని రానియద్దు నో నేమింగ్ గ్రూప్ కానీ ఇట్లా రాష్ట్రం కానీ వర్క్ ఐడి చాలా అన్నీ పాతే అవి పాత అలా పోతే ఇలా మేడం ఉన్నాయి ఈ వర్క్స్ కూడా లేవా 21 సార్ అవి అప్పుడు కూడా ఇచ్చాను నేను ఆడిట్లో ఇప్పుడు లాస్ట్ ఆడిట్లో ఉన్నాను ఆబ్జెక్షన్ వచ్చిన అదే నేను ఇచ్చాను సార్ కొత్త ఎస్టిమేషన్ వేస్తాను కానీ కిట్స్ మనకు ఉండేవి కదా పాత క్వాంటిటీస్ అదే సార్ లాస్ట్ తిరుపతి ఏం చేద్దాం ఇట్లా కాదు కలెక్టర్ గారు అక్కడ ఆపుతారు పైన శాట్ కూడా ఒప్పుకోవాలి వాళ్ళు కూడా మళ్ళీ అందుకొరకు లాజికల్ క్లోజ్ చేయాలి ఇది లేకుంటే మీకు ఇబ్బంది అవుతుంది సో దయచేసి చెప్తున్నాను వాళ్ళ పంచాయత్ సెక్రటరీస్ 100 డేస్ ఉన్న వాళ్ళని తీసుకోకండి 100 డేస్ నిండిన వాళ్ళు 80% తీసుకోవద్దు మనం 100 డేస్ మీకు ఇప్పుడు కొత్త వాటిలలో డిమాండ్ తీసుకోవట్లేదు సో పాత వాటికి జరిగిపోయింది ఇంకేమైనా పేమెంట్స్ ఇప్పుడు క్వాంటిటీ నో నేమ్ ఇన్ గ్రూప్ కానీ తర్వాత అదర్ ఇష్యూస్ తోటి ఎన్ఎంఎంఎస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి డిడక్ట్ ఏదైతే క్వాంటిటీ డిడక్ట్ అయిందో మేమంతా కూడా ఇలా రాస్తున్నాం క్వాంటిటీ డిడక్టెడ్ అని చెప్పేసి అమౌంట్ పేమెంట్ కాలేదు విత్ ఇన్ 1 monthలో పేమెంట్ చేయండి వెరిఫై చేసి అని చెప్పేసి రాస్తున్నాము అలాంటివి ఉన్నట్టయితే నెక్స్ట్ 1 week 10 daysలో మళ్ళీ డిమాండ్ తీసుకొని పేమెంట్ చేసేయండి చేసి మాకు సంబంధించిన ఆ ప్రీ ఆర్డర్స్ పంపించినట్టయితే మీకు ఇష్యూ క్లోజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇప్పుడు క్లోజ్ చేయలేదనుకోండి నెక్స్ట్ 1.5 ఇప్పుడు ఈ సోషల్ ఆడిట్ వచ్చేసి కొడిమాలకి నెక్స్ట్ డిసెంబర్ మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో వస్తుంది ఓకే అంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత వస్తుంది అప్పటికి ఈ వర్క్ ఐడి క్లోజ్లో పడ్డదంటే మాత్రం మళ్ళీ సేమ్ థింగ్ వస్తుంది ఇప్పుడు ఏదైతే మీ సెక్రటరీ కొలీగ్ సేమ్ ఫేస్ చేస్తుందో ఆ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దయచేసి అది కావద్దు అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలి ఓకే మీకు సింపుల్ థింగ్ మీకు ఏమైతే మీ జీపీకి సంబంధించిన డీటెయిల్స్ ఉందో మీ ఎంపీడీఓ గారు ఇస్తారు మీకు అవైలబుల్ ఇక్కడే పెట్టిపోతాము పోయినాక వెరిఫై చేసుకోండి ఏవైతే క్వాంటిటీ డిడక్టెడ్ తర్వాత ఏవైతే నో నేమ్ ఇన్ గ్రూప్ తర్వాత ఏవైతే పేమెంట్ కాలేదో అట్లాంటివన్నీ కూడా పేమెంట్ చేయించండి అదే ఒక డిటిఎఫ్ ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ డిటిఎఫ్ ఉంటుంది సెక్రటరీకి కూడా ఇస్తురా ఓకే సెక్రటరీస్ మీకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి దానికి సంబంధించిన కంప్లైంట్స్ రిపోర్ట్ మాకు పంపాలి 1 year దాటి సార్ పేమెంట్ ఇచ్చిరా ఎంపీడీఓ గారికి ఇస్తా వెరిఫై చేసి COs ప్రత్యూష వీక్ స్టార్టింగ్ దాని మీద రాస్తాను ఆ వీక్ సంబంధించి ఫస్ట్ మీదనే ఎందుకు ఎక్సెస్ పోతుంది ఇది క్యాప్చర్ సార్ ఇది ఇష్యూ క్యాప్చర్ క్యాప్చర్ అంటే మరి అట్లాంటప్పుడు క్యాప్చర్ రాంగ్ చేయదు కదా వాళ్ళు అదే సార్ ఇది 20 to 23 స్టార్టింగ్ డేట్ మనకు ఎన్ఐసి సాఫ్ట్వేర్ వచ్చిన కొత్తలో ఎగ్జామ్షన్కి కూడా ఆప్షన్ లేదు సార్ నాకు కరెక్షన్ చేయడానికి ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు అందుకని చెప్పేసి ఇది మనం మరి ఎన్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కొట్టుకొని వస్తారు మనం దాన్ని అప్రూవ్ చేయడం అంటే ఇప్పుడు మరి ప్రెసెంట్ అది ఏమని మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏమైంది అట్లా కాదమ్మా సరే ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదని చెప్పేసి మనమే కరెక్షన్ చేసుకుని పేమెంట్ ఇస్తే ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు లాస్ అవుతాడు కదా అదే ఇన్ఫార్మ్ చేసినాం తర్వాత ఏమైందంటే ఒకవేళ ఎక్సెస్ ఉంటే అటెండెన్స్ అంటే అట్లా చేయడానికి కాకుండా ఇంత మాస్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మాస్టర్ ఎడిట్ చేయడానికి డిఆర్ఏ రాస్తే మేము ఇచ్చేవాళ్ళం కదా రిలాక్సేషన్ ఇచ్చేవాళ్ళం కదా అప్పుడు లేదు సార్ సాఫ్ట్వేర్ లేదు సార్ మేము ఇష్యూ కాకపోతే దాన్ని క్లారిఫికేషన్ అనేది తెలియక అప్పుడు సార్తో అంటే మామూలుగా కన్వర్సేషన్ అసలు అంత మీరు ఇప్పటి మట్టుకు అది చేసేయండి ఎందుకంటే మళ్ళీ ఈ వీక్ వీళ్ళందరూ కూడా ఆగిపోతే ఆపేస్తే ఈ వీక్ మొత్తం ఆపేస్తారు సో ఇవి
పనిచేసిన వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. నష్టం కాదు మీరు నష్టపోతుంది నెక్స్ట్ టైం నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ అప్పుడు కొత్తగా ఉంటే చాలా ఇబ్బంది ఎఫ్ఏ కూడా రాయండి. ఎఫ్ఏనా పిఎస్ఆ ఇంకా రా, ఎవరు బాధ్యులు అయితే అలా రాయి. సెవెంత్ వర్క్ డీటెయిల్స్. ఎయిత్ సార్, కాంక్రీట్ ఆడిట్లో భాగంగా 83 మంది కూలీలు వర్క్ చేయడం జరుగుతుంది. కానీ మాస్టర్లో ఎవరి సంతకాలు కూడా లేవు సార్. లేబర్స్ ఎవరి కూడా సంతకాలు లేవు సార్, ఇంకా తీసుకోలేదు. ఎఫ్ఏ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. సంతకాలు కాంకరెంట్ సోషల్ ఆడిట్ వచ్చినప్పుడు ప్రజెంట్ జరుగుతున్నారు అక్కడ మస్టర్ సంతకాలు తీసుకుంటారు. 9 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1950 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అన్నీ బాగున్నాయి. ఇవ్వలేదు సార్ మాకు. సార్, పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. 17 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 18 ఎంబీలలో రైతుల కూలీల సంతకాల ప్లేస్లో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. కానీ వేలిముద్రలు ఎవరు వేశారనే వివరాలు ఏం కూడా రాయడం లేదు. 19 సార్, రోల్ కాల్ చేయడం లేదు. మీటింగ్లా అంటే డిఆర్పి చేంజ్ అయితే వారికే వర్క్స్ ఉంచుతా అని చెప్పడం. అరే నువ్వు కానీ మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు నువ్వైతే పోలేదు ఒక్కసారి నువ్వు చూపెట్టుకోవాల్సిన బాధ్యత నీది. రేపు పొద్దున డివిజన్ వస్తే మీ మీద రికార్డ్ అవుతుంది. తర్వాత నేను లేదు సార్ అది చేయలేదు అనుకున్నాను. మీరు పోలేదంటే డీమ్డ్ బి అప్రూవ్ అంతే, అగ్రీడ్ అవుతుంది. మీరు అగ్రీ అవుతున్నట్టు మేము మరి ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడడం ఒకసారి అట్లా పెట్టాలి. అంటే మార్జిన్ స్మాల్ అండ్ లార్జ్ ఆఫ్ ఆర్ సబ్మిట్ చేస్తావా? వర్కింగ్ డేట్ ఎప్పుడు ఉందండి సార్? 7th నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 7th మంతా లేకపోతే 7th డేట్ నుండి స్టార్ట్. 6th ఇది 22nd కదా? 22nd మనకు సార్ 7th మంత్లో జరిగింది వర్క్. అప్పుడు కాదు కదా సార్, ఇది 6th మంత్. 7th మంత్ ఇదంటే సార్ వాళ్ళు ప్లాంటింగ్ ఫోటోస్ చూపిస్తారు. ప్లాంటింగ్ మన అక్కడ జరగలేదు, ఓన్లీ ఫిట్టింగే జరిగింది. అవి రాంగ్ వర్క్ అయ్యింది సార్ ఫోటోస్. ఇద్దరైనా వర్కింగ్ ఉంటే మనకు వితౌట్ వర్కింగ్ అయిపోయినాక మాత్రం మేము వర్క్ చేసుకుంటామో మాత్రం తీసుకున్నప్పుడు వాళ్ళ మేటానికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిన అక్కడ తీసుకుని చెప్పండి. సభలో కూడా అడిగినాం కదా సార్, గ్రామ సభకు అయితే వీళ్ళంతా ఉన్నారు కదా సార్. గ్రామ సభలో వచ్చేది ఎవరెవరు రాజకీయ నాయకులు అతను వాళ్ళు మిమ్మల్ని అడగలే? నువ్వు మేటా? లేబర్స్ ఎవరు రాలేరా సార్? మిమ్మల్ని అడగలే? మమ్మల్ని అడుగుతుంది మీ ఇద్దరమే సార్ చెప్పింది. సార్ వాళ్ళు చెప్పి మేము కూడా పని చేస్తలేం, కొలతలు పెడుతున్నాం. అక్కడొకరు ఇక్కడొకరు పడతారు కాబట్టి మాకు గుట్ట మొత్తం తిరగడానికే సరిపోతుంది అని మేము పని చేస్తలేమని కూడా తెలపడం. మౌఖికంగానే తెలిపారు, రిటర్న్ ఏమి ఇవ్వలేదు సార్. రాసినప్పుడు ఆ రోజు నేను తిరగలేదు.
అప్పుడు చెప్పినావు. గతంలో ఉండే వర్కింగ్ మేట్ అనేది ప్రొవిజన్ ఉండే, ఇప్పుడు లేదు కదా వర్కింగ్ మేట్ అనేది. సారీ, వితౌట్ వర్క్ చేయకుండా మేట్ అనేది ఉండే గతంలో. సరే ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. ఎవరైనా ముసలి ఉంటే వాళ్ళకి శాతం అవుతుంది అంటే వాళ్ళకి పోయి మేము వర్క్ అయిపోయినాక తాగుతాం సార్. అటెండెన్స్ చేసి బుక్కులు రాయాలి, ఇవన్నీ రాయాలి, టైం ఏమి ఉంటుంది సార్. లేదు కదా బాబు, చేయొద్దు సార్. ఉన్నది మాత్రం ఇద్దరు మేటలు సార్. వాళ్ళు ఏదో నలుగురు లేదు, మేట్ వ్యవస్థ లేదు, మేట్ వ్యవస్థ లేదు, మేటే లేడు. ఫీల్డ్ అసిస్టెంట్ సెక్రటరీ గారే ఉన్నారు కాబట్టి మేట్లే లేరు. ఇంకా ఇద్దరు మేట్లు ఉన్నామని ఇంకా మీరు చెప్పుకుంటూ వేసుకున్నా ముచ్చట. మేట్ వ్యవస్థ సార్ డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవాలని సార్. డిమాండ్ తీసుకుంటారా? అవును సార్, నో డిమాండ్ లేదు సార్. జాబ్ అంటే కాదు చేయించడం జరిగింది. ఎస్జిటి వర్క్ మరి నర్సరీ పనులు చేయించడం జరుగుతుంది. జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ 3, మరియు నేమ్ యాడింగ్ కొరకు 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏపీ గారు ఇవన్నీ ఇష్యూ చేయండి, పెండింగ్ పెట్టకండి. 12వ అంశం సార్, 13వ విడతలకు సంబంధించి 100 days పూర్తి కావడం వల్ల వీరికి పేమెంట్ కాలేదు సార్. పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది కానీ ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు సార్. ఇది రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గాలకు సంబంధించి 634 మొక్కలు నాటడం జరిగింది సార్. అన్ని మొక్కలు బతికి ఉన్నాయి. 9వ అంశం సార్, సిఎస్ఏ నిర్వహించడం జరిగింది. నర్సరీ పనులు మరియు ఎగ్జిట్ వర్కులు చేయించడం జరుగుతుంది. 10వ అంశం సార్, జాబ్ కార్డ్ నంబర్ 0078, పేరు గుంటి లక్ష్మి సార్, శ్రీరామరాపల్లి. సార్ ఎవడో వర్క్ డీటెయిల్స్ సార్. 8 వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1780 మొక్కలు పెట్టడం పూర్తి స్థాయిలో బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఇది 13వ విడతకు సంబంధించి సార్. ఓవర్లాపింగ్ అవ్వడం వల్ల 11,452 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 10 మంది హక్కుదారులు 50 రోజులు సార్. ఓవర్లాపింగ్ సార్. ఈ వర్క్ క్లోజ్ అయింది సార్. అవును సార్, ఆ ఊళ్ళో వర్కే నడచలేదు సార్ పూర్తి స్థాయిలో. గ్రామసభలో చెప్పింది సార్. అది ఆపి విషయం గ్రామసభలో చెప్పింది సార్. రికవరీ ఆఫ్ అమౌంట్ ఆర్ వర్క్ సేమ్ క్వాంటిటీలో మొదటిసారి చేయడం వల్ల అని చెప్పింది సార్. బతుకున్నాయి సార్. అర్మద్ బాబు సార్. ఇక్కడ 2 హక్కుదారులు సార్ 7 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు కలవు కానీ పేమెంట్ చేయ క్రమంలో NMMS అని రాయడం వల్ల 2 రోజులకు 382 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అయింది సార్. సో డిమాండ్ తీసుకొని పేమెంట్ చేయాలి. సార్ 10వ సార్, 18 మంది హక్కుదారులు 100 రోజులు ఉండడం వల్ల 71 రోజుకు 13,793 రూపాయలు నష్టపోయిందని పెయిన్ ఆడిట్లో రాసిర్రు సార్. కానీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్. వాటికి చేయలేదు సార్. అట్లాగా పే ఆర్డర్స్ కూడా తీసుకొచ్చి పెట్టేసండి, దాని ప్రకారం చేయండి. సార్ ఇది విధం పోచవే సార్.
6 రోజులకు హాజరు సంతకాలు కలవు, కానీ ఇందులో 2 రోజులకు మాస్టర్ ముగించాక హాజరు దిద్దుబాటు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ పంచాయతీరాజ్కి సంబంధించిన 3 పనులు చేయడం జరిగింది. ఇటు రికార్డు ఇవ్వలేరు సార్ సామాజిక దానికి ముందే. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇవ్వలేదు. సార్ 14 సార్ గత ఆడిట్లో సార్ ఇది ఓవర్లాపింగ్ అని రాయడం వల్ల 2 కూలీలకు సార్ 15 సార్ డిమాండ్ తీసుకుంటున్నారు, 100 డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 14 సార్ జాబ్ కార్డును నిర్వహిస్తున్నారు సార్. వారం పే స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది సార్. 18 సార్ 20 సార్ పనులకు సంబంధించిన వర్క్ నిర్వహించడం లేదు సార్. 21 సార్ కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్. అమలు చేయ అధికారులు రోల్ కాల్ చేస్తున్నారు సార్. 23 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేస్తున్నాడు సార్. 24 సార్ 12-13 రాయడం లేదు సార్, పూర్తి స్థాయిలో రాయడం లేదు. రెగ్యులర్ జీపే కదా అంతకుముందు ఇంకోటి ఇన్ఛార్జా మరి అక్కడ వేయలేదు ఇక్కడ చేయలేదు. పోతున్నారు సార్. ఫస్ట్ రోజు వచ్చి తర్వాత రాత్రి వచ్చి నేను ఇన్ఫర్మేషన్ సార్. చూపించారు సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. రోల్ కాల్ చేస్తున్నారు సార్. ఈసీ 25% చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. చేస్తలేరు. ఎంబుక్లలో 12-13 కాలమ్స్లో నిర్వహించడం జరుగుతుంది సార్. మళ్ళీ ఈయన ఎక్స్ప్లెనేషన్ గ్రామ సభలో డిమాండ్ తీసుకొని మళ్ళీ పేమెంట్ చేసి ఎందుకంటే మళ్ళీ పేమెంట్ పోయింది కదా జస్ట్ మస్టర్ పెయింటింగ్. రెవెన్యూ ప్లాంటేషన్ నందు 1262 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు. వాటికి బాబు చూసినావు అక్కడ ఐకేపీ సెంటర్ అంటే ప్యాడీ పర్చేస్ సెంటర్ ఉందా అక్కడ? ఇష్యూ నెంబర్ 10 సార్ 11వ విడత సామాజిక తనిఖీ 100 రోజులు కంప్లీట్ చేయడం సార్. వారికి పేమెంట్ చేయలేదు సార్. నెంబర్ 11 సార్.
హాజర్లు కలవు కానీ మొత్తం రాయుడు కాలంలో 5 వేయడం వలన ఒక్కరోజు గాను 151 రూపాయలు నష్టపోయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఈ కూలీ చనిపోవడం జరిగింది. మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. పది జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 11 ప్లే స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. 12 ఎర్ర కలర్ రిజిస్టార్లు నిర్వహించడం జరుగుతుంది. 13 3 రకాల ఫోటోలు నిర్వహించడం లేదు సార్. 14 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15 కొలతల పుస్తకంలో కూలీలు మరియు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. పాదా రోల్ కాల్ చేయడం లేదు. 17 ఈ సెగ్మేజన్ చేయడం జరుగుతుంది. 18 12 కాలం 14 8,000 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చూడగా 5,242 మొక్కలు బతుకున్నాయి. మిగతా 2,758 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది ఎప్పటి వరకు సార్. ఏ ఇయర్ మెయింటెనెన్స్ అయిపోయిందా? మహేష్ మీరు కాపాడాలి అక్కడ మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి ఒప్పుకుంటారు. జీపీ నుండి ఎట్లా వాటరింగ్ అన్నీ చేయించాలి సార్. 21 2 వర్గాలకు సంబంధించి అర్థవనాలు ప్లాంటేషన్ అన్నది 4,000 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్కి వెళ్ళి చూడగా 2,764 మొక్కలు బతుకున్నాయి. మిగతా 1,230 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. సార్ 9 ఇద్దరు హక్కుదారులు కొత్త జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చిరా బాబు ఇచ్చిరా తెలుసా ఇది ఎవరన్నా? నవ్య పాతర్ష నవ్య కొత్తూరు లక్ష్మి పోతాల నవ్య పోతాల లక్ష్మి ఉందల్లనా? సార్ 10 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. ప్లే స్లిప్ ఇవ్వడం లేదు. ఏ రకాల రిజిస్టార్లు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 14 పనులకు జరుగుతున్న ఫోటోలు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్స్ సెక్రటరీ గారు మహేష్ ఇక్కడ నుండి సార్ 14 3 రకాల ఫోటోలు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 15 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. సార్ 23 రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. మహేష్ పీరియడ్ మాత్రం నిర్వహించాలి. ఏం చేస్తున్నాయి ఎక్కడికి అయిపోయిందా సార్ 24 5 వర్గాలకు సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ అండ్ 8,700 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్కి వెళ్ళి కూడా 5,647 మొక్కలు బతుకున్నాయి. 3,053 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది.
గ్రెగోరియన్ పేమెంట్ చేస్తాం కేసు సంతకాలు లేవు అంతేగాని వేరే ఏం లేదు కదా ప్రొసీజర్ వైలేషన్. సార్ 30 సార్ మిల్కూరి లక్ష్మి 6 రోజులు పనిచేసినట్టు మస్టాన్ సంతకాలు మరి ఆధార్లు కలవు కానీ మేము మస్టాన్ ముగించిన తర్వాత మలయాళ మల్లేశ్వరికి ఆజీలు దిద్ది పేమెంట్ చేసినట్టు చూపించారు. సార్ 31 పంచాయరాజ్కి సంబంధించిన రికార్డు ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు. ఇవే ఇష్యూస్ మీ మస్టర్ చుట్టే తిరుగుతుంది సోషల్ ఆడిట్ అంతా. ఓకే, సో మస్టర్ ఎవరైతే బాగా మెయింటైన్ చేస్తారో అక్కడ ఇష్యూస్ ఉండవు. మాస్టర్ మెయింటైన్ చేయని దగ్గర మాత్రం ఇష్యూస్ వస్తాయి. సో మీకు జనరల్గా అటెండెన్సు, సిగ్నేచర్సు, తర్వాత దానికి సంబంధించిన క్లోజింగ్ ప్రాపర్గా ఉంటే ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవు. తర్వాత మిగతా రిజిస్టర్స్ మెయింటెనెన్స్ అవన్నీ రికార్డ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి. ఇవి ప్రాపర్గా చేసుకుంటే సరిపోతుంది. దీనికి గాబరా అవ్వబడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి దయచేసి. అట్లీస్ట్ ఒక 15 రోజులకు ఒకసారో 1 మంత్కి ఒకసారో కూర్చొని మీ మేటు, మీ ఫీల్డ్ అసిస్టెంట్ని కూర్చుండబెట్టి ఏం చేస్తున్నారు ఏందనేది ప్రాపర్గా వెరిఫై చేసుకుంటే అయిపోతుంది. సంతకాలు ప్రాపర్గా ఉంటున్నాయా లేవా, మీరు వారానికి ప్రతి డే బై డే కన్నా ఒకసారి వర్క్ సైట్కి వెళ్ళండి. వెళ్ళి చూస్తే వాళ్ళకి భయం ఉంటుంది, ఇది మీరు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. వాళ్ళు మీరు ఇద్దరు గాలికి వదిలినట్టయితే ఇబ్బంది అవుతుంది స్కీమ్ అనేది. ఓకే, సో మీకు కొన్నిసార్లు ఫైన్స్ ఎందుకు వేసామంటే కనీసం మీరు ఇప్పటికైనా మారుతారనే ఉద్దేశంతో, ఇంటెన్షన్ గ్రాప్ చేస్తారనే ఉద్దేశంతో మీకు వేయడం జరిగింది. మీకు ఏదో ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ఫైన్ వేసి హింసించాలని కాదు. సో దయచేసి మార్పు రావాలనే కోరికతోటి వేయడం జరిగింది. ఇక ముందన్నా కొంచెం వర్క్లో ట్రాన్స్పరెన్సీ పెంచుతూ కొంచెం ఇబ్బంది రాకుండా సోషల్ ఆడిట్ నెక్స్ట్ టైం సోషల్ ఆడిట్లో ఇష్యూస్ అన్ని మ్యాక్సిమం తగ్గించే విధంగా పనిచేస్తారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఓకే, సో అట్లాగే అటెండెన్స్ కూడా ముందుగానే తీసుకోండి, సంతకాలన్నీ కూడా ముందుగానే తీసుకోండి. మీరు లాస్ట్ డే ఆపరేట్ చేయకండి మాస్టర్స్ అన్నీ కూడా. ఓకే, ఎన్ఎంఎంఎస్ కూడా ప్రాపర్గా కొట్టండి. 15 ఫోర్ట్నైట్ ఎన్ఎంఎంఎస్ కానీ తర్వాత కానీ ఖచ్చితంగా వర్క్ షుడ్ బి అప్లోడెడ్. ఎనీ ఇష్యూస్ ఉన్నట్టయితే మీ మేడం దృష్టికి తీసుకురండి. మేడం దృష్టికి తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి మీరు చేయడానికి అవకాశం లేదంటే ఎర్రర్ రిజిస్టర్లు రాస్తారు, అప్రూవల్ ఇచ్చేస్తారు. ఓకే, అట్లాగే జాబ్ కార్డ్స్ ఎవరైతే జాబ్ కార్డ్స్ కావాలనో జాబ్ కార్డ్స్ ఇచ్చేసేయండి. తర్వాత జాబ్ కార్డు సంబంధించిన నేమ్ ఎన్రోల్ కానీ, తర్వాత నేమ్ యాడింగ్ కానీ, అదేవిధంగా స్ప్లిట్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కానీ, తర్వాత ఇంకా ఏవైతే మనం ఇప్పుడు 100 days అనుకున్నామో, నో నేమ్ అనుకున్నామో వాటన్నిటిని కూడా పేమెంట్ చేసేయండి. నెక్స్ట్ 1 month లోపల మొత్తం పేమెంట్ చేసి మాకు కంప్లైంట్స్ పంపాలి. మళ్ళీ నెక్స్ట్ 3 monthsలో సోషల్ టీమ్ సేమ్ టీం వస్తుంది. ఇప్పుడు జరిగిన వాటి మీద వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు, ఫీల్డ్ మీదకి రారు, ఆఫీస్లోనే వెరిఫై చేస్తారు. దానికి సంబంధించి వర్క్ రికవరీ అయిందంటే అది కూడా ఫీల్డ్కి వచ్చి చూస్తారు. ఓకే, సో దయచేసి అవన్నీ కూడా కంప్లీట్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ 1.5 yearకి ఈ వర్క్ వచ్చే సోషల్ ఆడిట్ వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పటికి మర్చిపోయి తర్వాత వర్క్ ఐడీస్ క్లోజ్ అయినాయి, అవైనాయి ఇవన్నీ చెప్పడానికి లేదు. ఓకే, 1 monthలో రెక్టిఫై చేసుకొని దానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి. ఓకే, టీఎస్ మీకు కూడా చెప్తున్నామ్మా, జాబ్ కార్డ్స్ కొంచెం మీ ఎంబీస్ ప్రాపర్గా ఉండాలి. ఇంకా కూడా సిగ్నేచర్స్, తర్వాత 12-13 కాలమ్స్, కూలీల సంతకాలు, రైతుల సంతకాలు ఇవన్నీ ప్రాపర్గా ఉండలేవు. ప్లస్ ఎంబీ ఇష్యూ దగ్గర కూడా వెరిఫై చేసుకొని అవసరమైతే రాయించుకోండి. మీరే రాయండి, ఏం పెద్ద ఇబ్బంది కాదు. ఓకే, అందరికీ నమస్కారం. 13వ రౌండ్కి సంబంధించిన సోషల్ ఆడిట్కు మీ అందరికీ నోటీసులు కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎవరు రిప్లై ఇవ్వలేదు. దాన్ని ఏంటంటే మీరు రిప్లై లేరు కాబట్టి అది మీరు అందరూ ఒప్పుకున్నట్టుగానే భావించి ఈ ఫైనల్ ఆర్డర్స్ రేపు పంపించేస్తాము ఒక 2-3 రోజుల్లో. దానికి మీరు కట్టాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్లీ ఇప్పటికైనా మీరు రిప్లై ఇవ్వట్లేదు, నెగ్లిజెన్స్ ఇది కూడా. టోటల్గా ఇప్పుడు మనకు అడిషనల్ పీడీ గారు మీకు ఎందుకంటే ఇందాక చెప్పారు
మీకు ఫైన్లు వేస్తే మాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే మొత్తానికి మన మండలంలో 57,711 రూపాయలు ఫైన్ల రూపేణా తర్వాత రికవరీ రూపేణా వేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ కాగానే పిల్లలందరూ హాయిగా ఫీల్ అయినట్టుగా కాకుండా ప్రతి మండలంలో ప్రతి జీపీ వాళ్ళందరూ కూడా ఒక కాపీ మా ఏపీఓ గారు ఇస్తారు తీసుకెళ్ళి జిరాక్స్. అది ఏంటంటే సారు అది మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఏం రాసిండ్రో దాని ప్రకారంగా మీరు అన్నీ వెరిఫై చేసుకొని అవన్నీ రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు 13వ రౌండ్లో జరిగిన దానికి కూడా ఇప్పటివరకు కూడా మీరు దానికి ఎలాంటి సంజాయిషి కానీ వాళ్ళకు 100 రోజుల తర్వాత పేమెంట్ చేసింది కానీ లేవు కాబట్టి అట్లాంటి దాని మీద మరి ఎక్కువ ఫైన్ వేయడం జరుగుతుంది. సార్ ఇందాక ఎప్పుడు మళ్ళీ 3 నెలలకే మనకు సోషల్ ఆడిట్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఎన్ని పనులు ఉన్నా ఇది ఒక ½ అవర్ పోయి మార్నింగ్ చూసుకుంటే ఈ పని పెండింగ్ ఉందనేది ఒకటి మనం డైరీలో రాసుకొని చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్లోజ్ కావాలి. అన్నెసెసరీగా వాటిగా ఫైన్లు విధించుకుంటే వచ్చే జీతం తక్కువ. దానికి గాను మొత్తానికి ఇక్కడ బాగా తెలుసు 3 months నుండి శాలరీస్ లేవు అంతే కదా. సో అటు ఆ ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం. ఇక్కడ నుండి ఇవి ఫైన్స్ పడుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్కు టోటల్గా మండల్ లెవెల్లో 1,701 రూపాయి, గ్రామ పంచాయతీ నుంచి రికవరీకి 18,407 రూపాయలు, పంచాయతీ సెక్రటరీస్కు 25,068 రూపాయలు, టోటల్ ఓవరాల్గా టీఎస్కు 1000 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్కు 4,541 రూపాయి. కంప్యూటర్ ఆపరేటర్స్ ఏంటంటే ఆఫీస్లో కూర్చుని చేసే ఉద్యోగం 4,500 రూపాయలు కట్టుడంటే అది చాలా ఇప్పటికే సార్ ఇది 4,500 రూపాయలు. మరి ఎందుకంటే ఏటీఏకు మా అబ్బాయి చెప్పినా కానీ మాకు పూర్తి సంతకాలు లేవు మేము చెయ్యము అని చెప్పంటే ఇమీడియట్లీ వాళ్ళు ½ అవర్లోనే పని పూర్తి చేసుకొని తీసుకొచ్చి అబ్బాయి చెప్తారు. పేమెంట్ కావాలంటే వాళ్ళు ఏదో ఫోన్లో చెప్పడం వల్ల మీరు పేమెంట్ చేస్తే బాధ్యులు మీరు అవుతున్నారు. పని ఏముంటుందమ్మా అటెండెన్స్ గతంలో అంటే మీరు ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ తర్వాత మన టీఎస్ దగ్గర కావచ్చు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర గ్రామాలలో కావచ్చు, కంపల్సరీ ఎక్కడైతే వర్క్ వీక్ ఉందో అక్కడికి కంపల్సరీ ఏపీఓ గారు వెళ్ళాలి. చేయలేదు కాబట్టి దానికి నెగ్లిజెన్సీగా గుర్తించే, ఎందుకంటే వర్క్ బాధ్యతగా వేయాలి. ఎంపీఓ గారి కంటే అన్ని బాధ్యతలు ఉంటాయి. ఓన్లీ మనకు ఈజీఎస్ వర్క్ ఓన్లీ ఏపీఓకి ఉంది కాబట్టి కొంచెం నిమగ్నమై అందరితో కలిసి పని చేసుకుంటారని ఆశిస్తూ ఆ బాధ్యతని క్లియర్ చేసేసేయండి. 5,000 ఎంపీడీఓ గారు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి, వారికి కూడా 2,000 రూపాయలు ఫైన్ పడింది. టోటల్గా 57,717 రూపాయలు మండలంలో ఫైన్స్ అండ్ రికవరీస్. ఈ వారం లోపల మళ్ళీ మీకు ఈ నోటీసులు కూడా వస్తాయి. ఇమీడియట్లీ జవాబు ఇవ్వాలి. రికవరీ చేసి ఏదన్నా మీకు రికవరీ అని రాసిన దానికి వాళ్ళకి పేమెంట్ చేసి సార్ ఇందాక చెప్పినట్టుగా ఎవిడెన్స్ విత్ ఎంపీడీఓ అటెస్టేషన్తో మాకు సబ్మిట్ చేయాలి. అప్పుడు కానీ ఆ రికవరీ అనే పేర డ్రాప్ కాదు. థ్యాంక్ యూ సార్. ముగింపు సమయంలో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే మేజర్గా మండల్లో ఎక్స్పెండిచర్ 4,28,00,000. అందులో మేజర్ పార్ట్ అంతా మస్టర్ సరిగ్గా నిర్వహణ అనేది ఒకటే మేజర్ పార్ట్ ఇక్కడ. రెండోది ఏంటంటే మస్టర్ నిర్వహణలో ఇక్కడ గుర్తించినది ఏంటంటే అన్ని మస్టర్స్ మన దగ్గరే ఉంటాయి, సోషల్ ఎయిడ్ దగ్గర ఉండవు. మీరు ఇచ్చిన మస్టర్ని మేము వెరిఫై చేసి రిపోర్ట్ రాస్తాం. కానీ అందులో ఆబ్సెంట్ వేయాల్సిన బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది, ప్రజెంట్ వేయాల్సిన బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది. ఎన్ఎంఎంఎస్ కూడా మీరే మెయింటైన్ చేస్తారు. ఎన్ఎంఎంఎస్లో ఏం జరిగింది అనేది ఒరిజినల్ డాక్యుమెంట్లో అదే ఉంటే ఈ మాస్టర్ ఫైండింగ్స్ అనేవి రావు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే దానికి అనుగుణంగా దానికి ఒక నోటు, ఒక వివరణ పెట్టి రాసి సైన్ చేయాలి. మేటు పొరపాటు అంటే మేటు రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి ఇది అందరు గుర్తుంచుకొని ఇదితో ఇంకా నెక్స్ట్ ఆడిట్కి మాస్టర్ ఫైండింగ్స్ రాకుండా, ఇంకా మిగిలిన డివియేషన్స్ రాకుండా అతి తక్కువ టైంలో పూర్తి చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏదైనా మీ ద్వారానే తప్పు ఒప్పులు అనేది మీ ద్వారానే జరుగుతుంది. అందుకే అది ఒక్కసారి మీరు వారంలో సార్ చెప్పినట్టు ప్రతి బుధవారం ఒక వీకెండ్ అంటే 4వ బుధవారంలో కూడా మాస్టర్స్ ముందట వేసుకొని ఏమేమి ఫైండింగ్స్ జరిగిన తర్వాత మేము చెప్పడం కాకుండా మీరే చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా డబ్బులు రాలేవనే ఇష్యూ మన దగ్గర దాకా ఉండదు. వాళ్ళు కూడా పనిచేయడానికి ముందుకు వెళ్తారు. కాబట్టి అది మీరే అందరూ మీ యొక్క సహృదయంతో ఆ యొక్క పనులను పూర్తి చేస్తూ అందరికీ పని కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మన ఏపీడీ గారు చాలా క్లారిటీగా చేసిండు. ఎట్లా అంటే మీకు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ ఎక్స్ప్లెయిన్ మీరు కొంత పాయింట్అవుట్ చేసుకొని దాని అదే టైం లోపల మీరు ఒక చిన్న నోట్బుక్లో దేనిలో రాసుకొని అది కొద్దిగా బ్రెయిన్లో పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఐదర్ క్యాజువల్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారా అనేది చాలా ముఖ్యం. నాకు అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు 4-5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, స్మాల్ థింగ్స్ అవన్నీ. సంతకాలు పెట్టకపోవడం, ఎంబీ రికార్డు మీద రాయకపోవడం, అటెండెన్స్ తీసుకోపోవడం, మాస్టర్ మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయకపోవడం, ఇవన్నీ స్మాల్ థింగ్స్. అదేవిధంగా ఎంపీడీఓ సంతకాలు ఏవైతే ఎంబీ రికార్డ్స్ లోపల మనం చేయకపోవడం అనేటి చిన్న చిన్న విషయాలు. నేను అనుకుంటా ఇక్కడ మాలాఫైడ్ ఇంటెన్షన్ అసలే లేదు. మాలాఫైడ్ ఇంటెన్షన్ అంటే ఏం కదంటే ఇప్పుడు నేను అంబుడ్స్ పర్సన్గా చెప్పేది ఏంటంటే క్రిమినల్ యాక్షన్ ప్రపోజ్ చేయాలంటే మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉండాలి. మీ దగ్గర మాలాఫైడ్ ఇంటెన్షన్ నాకు కనబడతలేదు. పంచాయత్ సెక్రటరీలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఎవరి దగ్గర షీర్ నెగ్లిజెన్స్ కనబడుతుంది. ఆ షీర్ నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకోవాలి. లాస్ట్ టైం కూడా చాలాసార్లు మన ఎంపీడీఓలు లాస్ట్ టైం పీడీ గారు చాలామంది వినోద్ కా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 7 రిజిస్టర్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన ఆల్ ఈజీఎస్కి సంబంధించిన యాక్టివిటీస్ గురించి కానీ, అదే ఈజీఎస్ యాక్టివిటీస్ గురించి, ఈజీఎస్ లాస్ గురించి, ఇన్స్ట్రక్షన్స్ గురించి. ఈజీఎస్ యాక్ట్ అనేది దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. మనకు ఫస్ట్ టైం ప్రపంచం లోపల ఏషియా ఖండం లోపలనే ఫస్ట్ టైం ఒక లేబర్కు హక్కు వచ్చిందంటే ఇదే. ఈ 100 రోజులు పని కల్పించడం మన బాధ్యత, మన హక్కు. దాని మీద వాడు యాక్షన్, లీగల్ యాక్షన్ ఉంది. సెక్షన్ 27 కింద మనందరం ఇంపోజ్ చేయొచ్చు వాడు ఎవడన్నా బయట ఓడేస్తే. కాబట్టి దీన్ని ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయొద్దు. చాలా వరకు బాగానే చేసిండ్రు. సరే రికార్డ్స్ నేను ఫస్ట్ టైం వచ్చిన కోడిమేల్కు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. వెరీ డన్, వెరీ గుడ్ చేసింది ఈసారి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ కొన్ని చిన్న విషయాలల్లో మీ ఎన్ఎంఎస్ ఏందో నాకు అది కొన్ని కష్టపడి పని చేసుకునేటోడు 200-250 రూపాయలు వస్తాయి కావచ్చు వానికి 10 రోజులు 5 రోజులు ఇట్లా కట్ అయిపోతే అది చాలా నష్టకరమైన విషయం. దయచేసి అది ఆలోచించాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో లేబర్ లాస్ కాకుండా చూడాలి. లేబర్ పేమెంట్ అనేది ప్రాపర్గా జరగాలి. మిగతా విషయాలల్లో కొన్ని చిన్న ఉన్న నోబడి విల్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ లేబర్ పేమెంట్ కొన్ని చాలా చిన్న పొరపాట్లు జరిగినాయి. అవి కూడా ఇక ముందు కావద్దు. తర్వాత మీకేంటంటే మీకు గుడ్ ఏపీడీ గారు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ గ్రామ పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ ఓవరాల్గా మానిటర్ చేసుకుంటూ మెయిన్గా మస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, సార్ చెప్పినట్టు అదొక్కటి దాని చుట్టే ఉందండి. ఈజీఎస్ అంతా కూడా ఎక్కువగా మస్టర్ మేనేజ్మెంట్, లేబర్కి ఖచ్చితంగా పేమెంట్ ఇన్ టైంలో కరెక్ట్గా చేయించడం, పే ఆర్డర్స్, మెయిన్గా సిఓస్ మీకు కూడా ఒక 4-5 వేలు పెనాల్టీస్ పడ్డవి ఈసారి. దట్టు లాస్ట్కి ఎంపీడీఓ కూడా 2,000 వేయించారు మీరందరూ కలిసి. ఇదైతే నిజంగా షేమ్ఫుల్ థింగ్. ఎంపీడీఓ కూడా పెనాల్టీ పడింది అంటే దీస్ ఆర్ ఆల్ ఓవరాల్గా మన టీం వర్క్లో ఎక్కడో మానిటరింగ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ ఇన్స్పెక్షన్స్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ కూడా జరగకుండా ఇక మీదట మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుందాం. ఖచ్చితంగా ఆల్ పంచాయత్ సెక్రటరీస్ మీరు రెగ్యులర్గా నేను డైలీ చెప్పేది ఒకటే, వర్క్ సైట్ని విజిట్ చేయండి.